చూడండి ఇట్లా ఎర్రగా మంచిగా కాల్చుకోవాలి. ఎంత బాగున్నాయో. ఇలా కొంచెం నూనె వేసుకొని వేసుకోవాలి. చాలా టేస్ట్గా బాగుంటాయండి. మీరు దోశ పెనం మీద మీరు ఎప్పుడైనా చేసిండ్రా? ఇది ఖరాబ్ అయిన దోశ పెనం అండి. దోశలు దీని మీద రావట్లేదు, అందుకని ఇది చేస్తున్నా. మీరు ఎప్పుడైనా చేసిండ్రా? ఈ చిన్న టిప్పు పాటించింది అనుకోండి, మంచిగా ఉంటుందండి. సర్వపిండి మంచిగా డెల్పుగా మంచిగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు మంచిగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు హాలిడేస్ కదండి, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు, అందుకని వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఒకరోజు గారెలు, సర్వపిండి, దోశ ఏదో ఒకటి చేసినాం అనుకోండి, పిల్లలు వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఎండ దెబ్బ తగలకుండా మంచిగా ఇంట్లోనే ఉంటారండి. మీరు సర్వపిండి ఎలా పెడతారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా పల్సగా పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో నువ్వులు వేసినాం, పచ్చిమిర్చి, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసినాం కదండి. చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. పిండిని మనం నార్మల్గా అండి, బియ్యం కడిగి ఎండపోయిన అవసరం కూడా లేదు. చెరిగి మంచిగా పొడి పిండి పట్టించుకొని ఇట్లా చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ తక్కువ ఉంటుంది, పిల్లలకి మంచిగా ఇష్టంగా తింటారండి. ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత ఎలుపు వచ్చిందో. ఇలా చిన్న చిన్నగా రంధ్రాలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిగా అంతా ఈక్వల్గా మంచిగా కాలుతాయండి. ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు కాల్చుకోవాలి. ఇంకో దాని మీద కూడా పెడుతున్నాండి. దోశ పెనాలు 4-5 ఖరాబ్ అయినాయండి. కొంచెం నూనె వేసుకొని ఇలా చేసుకోవాలి. తొందరగా పెట్టుకోవచ్చు అండి. పిల్లలు ఏదైనా కావాలన్నప్పుడు అప్పటికప్పుడు మనకు బియ్యం పిండి ఇంట్లో ఉందనుకోండి, ఒక 20 నిమిషాల్లో చేసి ఇచ్చండి వాళ్ళకి. మంచిగా చేసుకోవాలి. కూడా సేమ్ ఇలానే ఇట్లా రంధ్రాలు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మంచిగా అన్ని మూలలు మంచిగా కాలుతుందండి. ఇలా ఇట్లా కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఎలా కాలవాలని చూపిస్తాను. చూసిందండి, ఇలా పెట్టుకోవాలండి. ఇలా దీని మీద కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకోవాలి. సేమ్ ఇంకోటి ఉంది కదండి, దీని మీద కూడా మూత పెట్టుకోవాలి. ఇలా
ఇలా వైపు తిప్పేసుకోవాలండి. ఇలా మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మూత తీయాలి. తిప్పితే మంచిగా ఉంటాయండి, సాఫ్ట్గా. ఇలా మనం తిప్పేసినాం అనుకోండి, లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా బాగుంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్ ప్రకారం చేసి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, చాలా బాగున్నాయండి. ఇలా కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇంకోటి కూడా చేస్తున్నాను. ఇలా చూడండి, ఇలా పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవాలి. దీన్ని కూడా మూత పెట్టుకోవాలి. చూడండి ఇలా కాల్చుకోవాలి. ఇలా ఇంకొకటి ఇలా పెట్టిందండి, మూత పెట్టుకో. సర్వపిండి రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. సర్వపిండి అంటారు, తెప్పాల చెక్కలు అంటారు. మా తెలంగాణలో అయితే మేము సర్వపిండి అంటామండి దీన్ని. మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. నువ్వులు, పల్లీలు, కరివేపాకు ఇట్లా కనిపిస్తుందండి. చూడండి తింటే కూడా చూసిన దానికంటే తింటే ఇంకా చాలా టేస్ట్గా బాగున్నాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బియ్యపిండి అండి, బియ్యపిండి, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, అంతే అండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగున్నాయో. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వండర్ల కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్ అండి.
సర్వపిండి చేసి చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.